అందరికీ నమస్కారం. ప్రతి వారం వచ్చే పేషెంట్ చెప్పిన పాఠాలు శీర్షికలో ఈ వారం మిసెస్ గిల్బీ అనే రిటైర్డ్ ఆంగ్లోయిన్ టీచర్ చెప్పిన పాఠం గురించి చెప్తాను. మిసెస్ గిల్బీ వయసు 72 సంవత్సరాలు, వాళ్ళ ఆయనేమో 76 సంవత్సరాలు. వాళ్ళకేమో 10 మంది దాకా మనవలు ఉండేవారు. వాళ్ళందరినీ నా దగ్గర రెగ్యులర్గా ప్రతి వారం తీసుకొచ్చేది. చూపించుకున్న తర్వాత స్వామి కార్యం సౌకార్యం అన్నట్టుగా తను కూడా, సార్ నాకు నడుము నొప్పి ఉంది, కొంచెం రొంపుగా ఉంది, ఆయాసంగా ఉందంటే ఏదో మందు రాసించి తీసుకెళ్ళిపోతూ ఉండేది. తర్వాత వెళుతూ సార్ అపోలో హాస్పిటల్ డాక్టర్ గారి మందు కానీ మీ మందు బాగా పనిచేస్తుందని చెప్పి చిన్న కాంప్లిమెంట్ కూడా ఇచ్చి వెళ్ళిపోతుండేది. సో ఈ మిసెస్ గిల్బీ ఒకసారి వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చి 2 నెలలకేమో నేను హైదరాబాద్ తీసుకెళ్ళి నా దగ్గర ఉంది కానీ అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడకేమో కొంచెం జబ్బు చేస్తే కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ ఆయనేమో బాటాలో కంపెనీలో పెద్ద ఆఫీసరు. సో కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చారు. వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో టెస్ట్లు అన్నీ చేస్తారు కదా, వీడికి ఆయాసంగా ఉందని చెప్పి మొత్తం టెస్ట్ అన్నీ చేసి, మీకేమో షుగర్ ఉందమ్మా, బ్లడ్ ప్రెషర్ ఉంది, సో మీరేమో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫుడ్ మాత్రం ఏమి జాగ్రత్త నేను చెప్పినట్టు చేయాలని చెప్పేసి పులుపు కారం ఉప్పు అన్నీ తగ్గించారు. ఆవిడ ఫిష్ లేకుండా తినడం అవ్వదన్నమాట. రోజు ఫిష్ కావాలి, ఫిష్ తినద్దన్నారు. సో వారం ఉండేటప్పటికి ఆల్మోస్ట్ 4-5 కేజీలు బరువు తగ్గిపోయింది. సో ఆవిడకి భరించలేక ఒక రోజు డాక్టర్ గారు రౌండ్స్ చెప్పింది అనమాట. డాక్టర్ గారు, నేనేమో విశాఖపట్నం వెళ్ళిపోతాను సార్, మా డాక్టర్ గారు చూపించుకుంటానంటే ఆయన ఏదో ఫిజిషియన్ అనుకుని ఎవరమ్మా డాక్టర్ గారు అన్నాడు. సో మూర్తి గారిని పీడియాట్రిషియన్ సార్ అంది. అదేంటి పీడియాట్రిషియన్ చూస్తారంటే, ఆయన చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఆయనే చూస్తున్నాడు సార్, ఆయన మందులు మాకు పడతాయి, మేము వెళ్ళిపోతానంటే ఈ తలనొప్పి ఎందుకులే అని చెప్పి ఆయన డిశ్చార్జ్ చేసి పంపించాడు. ఆయన వచ్చిన 3వ రోజు నా దగ్గరికి వచ్చింది. చూస్తే చిక్కిపోయింది, బాగా 4 కేజీల దాకా తగ్గిపోయింది. సో డాక్టర్ గారు, నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళను సార్, ఇక ఆ మందులు నేను భరించలేను. సో అంటే టెస్ట్ చేస్తేనేమో బీపీని షుగర్ కంట్రోల్లో ఉంది సార్, ఏమేమి తినొచ్చు చెప్పండి సార్ అంది. ఫిష్ తినొచ్చు అంటే తినొచ్చమ్మా అన్నాను. ఉప్పు వేసుకోవచ్చు అంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, స్వీట్స్ ఉంది, స్వీట్స్ మాత్రం కంట్రోల్లో ఉండాలి, కొంచెం షుగర్ తక్కువగా ఉంటే స్వీట్స్ తినొస్తున్నాను. అమ్మయ్యా అని చెప్పేసి చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది. సో ఆవిడ వెళుతూ చెప్పింది అనమాట, సార్ మా వయసు వాళ్ళకి తిండి ముఖ్యం, ఇప్పుడు హ్యాపీగా తిని ఏ హార్ట్ అటాక్ వచ్చిపోతే పర్వాలేదు, కానీ ఉప్పు తినద్దు, కారం తినద్దు, ఫిష్ తినద్దు అని చెప్పేసి రోజు నరకంలా ఉంటే ఎలాగ సార్, సో మీరు చెప్పారు, నాకు నచ్చింది అని చెప్పి చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది. తర్వాత 4 ఏళ్ళు హ్యాపీగా బతికి ఒక రోజు నిద్రలో ఆవిడ పోయిందనమాట. సో అది నాకు బాగా జ్ఞాపకం, ఆవిడ చెప్పిన మాట్లాడను. సో పెద్దవాళ్ళకి 70-75 వయసు వచ్చిన వాళ్ళకి లిమిటెడ్గా వాళ్ళకి కావాల్సినవన్నీ తిని హ్యాపీగా ఉండడం మంచిదని చెప్పేసి ఆ రోజు నుంచి ఎవరైనా అడిగితే తినొచ్చమ్మా అంటే లిమిటెడ్గా తినొచ్చమ్మా అని చెప్పడం మొదలెట్టాను అనమాట. సో ఇది బాగా నాకు నచ్చింది. ఇదేమో గిల్బీ గారు చెప్పిన పాఠం అనమాట. గిల్బీ పాఠం ఎవరైనా పెద్దవాళ్ళు డైట్ గురించి అడిగినప్పుడల్లా చెప్తూ ఉంటాను. సో ఈ పాఠంతో ఈ వారం ముగుస్తుంది. మళ్ళీ వారం ఇంకో పాఠంతో వస్తాను. నమస్తే.